హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మిరియాల రసం చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మిరియాల రసాన్ని మనం 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు నోరు బాగాలేకపోయినా, నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు సింపుల్గా ఇలా మిరియాల రసాన్ని చేసుకొని తినచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా అరుగుదలకు కూడా చాలా మంచిది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిరియాల రసం చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెప్పలు, 1 ఎండుమిరపకాయ, 1 టీ స్పూన్ మిరియాలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. రసం పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును 10 నిమిషాల పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని టమాటా చింతపండులోని రసాన్ని తీసుకోవాలి. చింతపండు టమాటా రసాన్ని తీసుకున్న తర్వాత పిప్పిని తీసేసి రసాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిరియాల రసంలో మెంతులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. తాలింపు అంతా వేగిన తర్వాత అందులో 2.5 గ్లాసుల నీళ్లు, ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ వేసుకున్న రసం పొడి, టేస్ట్కి తగినంత ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. రసం మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం నీళ్ళని తగ్గించుకొని పోసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రసాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. మనకు నోరు బాగాలేనప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా సింపుల్గా ఇలా మిరియాల రసాన్ని చేసుకొని తినచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత రసం మనకు ఈ విధంగా బాగా మరిగిపోతుంది. చిటికెడు ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా రసంలో లాస్ట్లో ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా మిరియాల రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసాన్ని వేడివేడి అన్నంలో పోసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా వేడివేడిగా గ్లాస్లో పోసుకొని తాగినా మనకు జలుబు దగ్గు ఉన్నప్పుడు కూడా గొంతుకు చాలా రిలీఫ్గా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మిరియాల రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.